అన్స్టాపబుల్ సీజన్ 4 నటసింహం నందమూరి బాలయ్య తన జోరుని కొనసాగిస్తూ అన్స్టాపబుల్ 4వ సీజన్ ను నిర్విరామంగా ఒక్కో ఎపిసోడ్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో తాజాగా 4వ ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తా. డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఈ షోకి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్యతో కలిసి సరదా మాటలు చెప్తూ కాసేపు నవ్వించారు. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. వీరి మధ్య సంభాషణలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయని తాజాగా ఈ షో ప్రోమో ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు అన్స్టాపబుల్ నిర్వాహకులు. మరి ఈ ప్రోమోలో ఎలాంటి విషయాలు బన్నీ బాలయ్యతో పంచుకున్నారో ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రోమో స్టార్ట్ అవగానే సమరసింహారెడ్డి గెటప్ లో బాలకృష్ణ ఎంట్రీ ఇస్తారు. వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు అంటూ మాస్ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్లో జోష్ నింపుతారు. తర్వాత కర్మ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన కార్మికుడు, ఐకాన్ స్టార్గా ఎదిగిన నా స్నేహితుడు అంటూ అల్లు అర్జున్ను గ్రాండ్గా ఆహ్వానిస్తారు బాలయ్య. ఈ సమయంలో బాలకృష్ణ తనదైన స్టైల్లో తగ్గేదేలే డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్ని అలరిస్తారు. పార్టీ ఇవ్వలేదేంటి? మీతో ఖచ్చితంగా మీ మ్యాన్షన్ లో ఒక హౌస్ పార్టీ. అల్లు అర్జున్తో మాట్లాడుతూ మనమిద్దరం రిలేటివ్స్ తెలుసా అని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నతో అల్లు అర్జున్ కంగారు పడి ఎలా సార్ అని బాలయ్యను తిరిగి అడుగుతాడు. ఇక్కడ కృష్ణుడు అక్కడ అర్జునుడు అంటూ సెటైరికల్ రిప్లై ఇస్తాడు. దీంతో బన్నీ రియాక్ట్ అవుతూ మీరు గీత ఇవ్వండి, నేను కురుక్షేత్రం చేస్తాను. మీరు పుష్ప 3 చేయండి, నేను అఖండ 3 చేస్తాను అంటూ కౌంటర్ వేస్తాడు బన్నీ. ఇక బాలయ్య సరదాగా మాట్లాడుతూ ఏంటి బన్నీ నాకు పార్టీ ఇవ్వలేదని ప్రశ్నిస్తాడు. ఖచ్చితంగా సార్, మీ మ్యాన్షన్ లో హౌస్ పార్టీ ఇస్తాను అంటూ ఫన్నీ రిప్లై ఇస్తాడు. రిలేటివ్స్ తెలుసా? ఎలా సార్? ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఇక్కడ అర్జునుడు. మీరు గీత ఇవ్వండి, మేము కురుక్షేత్రం చేస్తాం. అనంతరం నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతూ బన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటాడు. తాను ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు విన్నర్స్ లిస్ట్ చూసేవాడినని, ఆ లిస్టులో తెలుగువారి పేర్లు లేకపోవడం తన్ని పలుమార్లు కలిసివేసిందని, ఆ విషయాన్ని తాను రౌండప్ చేసుకుని ఎలాగైనా దాన్ని కొట్టాలని, ఇప్పుడు ఆ గోల్ని అచీవ్ చేశానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. యాక్షన్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా? సార్ ఎవరు వినట్లేదు కదా, తొక్కల యాక్షన్ సార్. తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫోటో చూపించి చిరుతో ఎలాంటి అనుబంధం ఉందో చెప్పమని అడుగుతాడు. ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ చిరంజీవి గారితో బంధం, ప్రేమ, గౌరవం గురించి చిన్ననాటి విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత నీకు యాక్షన్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా అని తికమక పెట్టే ప్రశ్న వేస్తాడు. దానికి బన్నీ సమాధానం ఇస్తూ తొక్కలో యాక్షన్ సార్, రొమాన్స్ అంటేనే ఇష్టం అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పి ఫ్యాన్స్ని నవ్విస్తాడు. ఇక ఈ షోకు బన్నీ తల్లి నిర్మలమ్మ కూడా వచ్చారు. ఆమెతో సరదాగా కొన్ని విషయాలు పంచుకున్నారు. ఆ తర్వాత ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తను అస్సలు సహించలేనని బన్నీ కామెంట్ చేశారు. తన వైఫ్ అల్లు స్నేహారెడ్డి కారణంగా జీవితం పూర్తిగా మారిందని తెలిపారు. చివరిగా రష్మిక, పూజా హెగ్డేలపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేస్తూ ఫన్నీగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. మొత్తంగా ఈ ప్రోమో సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇక ఈ ఎపిసోడ్ ఆహాలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో నవంబర్ 15న రిలీజ్ కానుంది. అమ్మాయిల విషయం లేదని అన్యాయం జరిగితే మాత్రం చాలా కోపం వస్తుంది. ఈ విషయం మాత్రం బాగా హర్ట్ అవుతాం.